నమస్కారం. శ్రీ మహాభాగవతం. ఈ ప్రహ్లాదుడు సామాన్యుడు కాడు, గొప్ప శక్తి గలవాడు. వీనికి ఏ విషయంలోనూ భయం లేదు. ఈ బాలునితో విరోధం పెట్టుకుంటే నాకు తొందరలోనే మరణం కలుగుతుంది అని మనస్సులో నిశ్చయించుకున్నాడు హిరణ్యకశిపుడు. తాను కొడుకును చాలా బాధ పెట్టినందుకు చిన్నపుచ్చుకొని నేలచూపులు చూస్తూ బాధపడుతున్నాడు. అలా ఏకాంతంగా కూర్చుని దిగులు పడుతున్న రాక్షసరాజును చూసి గురువులైన చండామార్కులు ఏకాంతంగా ఇలా ధైర్యం చెప్పారు. శుభ్రఖ్యాతివి నీ ప్రతాపంబు మహాచోద్యంబు దైత్యేంద్ర, రోషభ్రూయుగ్మ విజృంభణమున దిగీశవ్రాతమం బోరులన్ విభ్రాంతంబుగజేసి ఏలితి గదా విశ్వంబు వీడంత ఈదభ్రోక్తుల్ గుణదోష హేతువులు చింతంబుంద నీకేటికిన్. రాక్షసరాజా, నీవు మహాకీర్తిశాలివి, నీ ప్రతాపం అత్యద్భుతమైనది. నీవు కోపించి కనుబొమ్మలు చిట్లించావంటే యుద్ధాలలో దిక్పాలకులు సైతం భయపడి పారిపోతారు. లోకం మొత్తాన్ని ఏకఛత్రంగా ఏలినటువంటి నీకు వీడెంత? ఈ పసివాని తెలిసి తెలియని మాటలు విని నీవు దిగులు పడటం ఏమిటి? ఈ విషయాన్ని పెద్ద సమస్యగా భావించి బాధపడతావేమిటి? వక్ర మార్గంలో అల్లరి చిల్లరగా ప్రవర్తించే ఈ ప్రహ్లాదుణ్ణి పెద్దలైన గురువుల దగ్గర కొన్నాళ్లు చదివిస్తే బుద్ధిమంతుడవుతాడు. ఆ తరువాత మెల్లగా వయసు కూడా వస్తుంది. అప్పుడు ఏ సంగతి ఏమిటో తెలుస్తుంది. అప్పుడు నిదానంగా వయసుతో పాటే ఇంద్రుని మీద ద్వేషం కూడా నేర్పుతుంటే సరిపోతుంది. గురుదేవులైన శుక్రాచార్యుల వారు వచ్చేటప్పటికి ఈ బాలుడు పూర్తిగా గుణవంతుడు అవుతాడు అని గురుపుత్రులు పలుకగానే హిరణ్యకశిపుడు కొంచెం మనశ్శాంతిని పొందాడు. వివాహం అయినటువంటి రాజులకు నేర్పదగిన ధర్మార్థ కామములను ప్రహ్లాదునకు ఉపదేశించండి అని ఆదేశించాడు. ఆ గురువులు ఆ విధంగానే వానికి ధర్మార్థ కామాలకు సంబంధించిన శాస్త్రాలు బోధించారు. నానా విధాలైన కోరికలలో ఆసక్తి ఉన్నవారికి ఈ ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, కామశాస్త్రము అవసరమని, ఈ లోకంలో వ్యవహారాల కోసం ఈ తేడాలే కానీ ఆత్మకు మాత్రం ఏ మార్పు లేదని, ప్రయోజనం లేని వాటిని గురించి ప్రయోజనం ఉంది అనుకోవడం భ్రాంతి అని ప్రహ్లాదుడు మనసులో బాగా నిశ్చయం చేసుకున్నాడు. గురువులు చెప్పే శాస్త్రాలు పనికి వచ్చేవి కావని, మంచివి కావని భావించాడు. గురువులు గృహకృత్యాలు, జపాలు, తపాలు చేసుకోవడానికి ఇళ్లకు వెళ్ళిన సమయం గమనించాడు. ఆటలకు తన్ను రమ్మని పాటించి నిశాటసుతులు భాషించిన దోషాటకులేంద్ర కుమారుడు పాటవమున వారిజేరి ప్రజ్ఞాన్వితుడై. ఆ సమయంలో తోడి రాక్షస బాలకులు ఆడుకుంటూ తమతో పాటు ఆడుకోవడానికి ప్రహ్లాదుణ్ణి కూడా పిలిచారు. అప్పుడు దానవ చక్రవర్తి కొడుకైనటువంటి ప్రహ్లాదుడు వారందరితో నేర్పుగా ఇలా చెప్పాడు. చెప్పడొక చదువు మంచిది, చెప్పెడి తగులములు చెవులు చిందరగొనగా, ఎప్పుడు మన ఎడనొజ్జలు చెప్పెదనొక చదువు వినుడు చిత్తములరన్. మిత్రులారా, గురువులు మనకు మంచి చదువు ఒక్కటి చెప్పడం లేదు, చెవులు చిల్లులు పడేలాగా సంసార భోగ విషయాలు ఎప్పుడూ చెబుతున్నారు. మీ మనస్సుకు నచ్చే ఒక మంచి చదువు నేను చెబుతాను, వింటారా అని ప్రహ్లాదుడు తాను రాజకుమారుడు కాబట్టి చనువుగా ధైర్యంగా స్నేహితులందరితో నవ్వుతూ ఆడుతూ పాడుతూ వారితో కలిసిపోయి వారందరినీ ఒకచోట చేర్చి రహస్యంగా ఇలా బోధించాడు. బాలకులారండు మన ప్రాయపు బాలురు కొందరుర్విపై గూలుట గంటిరే, గురుడు క్రూరుడనర్థచయంబునందు దుశ్శీలతనర్థకల్పనము చేసెడి, గ్రాహ్యము కాదు శాస్త్రమేమేలెరిగించదన్, వినిన మీకు నిరంతర భద్రమయ్యడిన్. ఓ బాలకులారా, వినండి. మన గురువు మంచివాడు కాడు. పనికిరాని విషయాలు చెబుతూ వాటిల్లోని అనర్థ విషయాలకు అర్థాలను కల్పించి గొప్పగా మనకు బోధిస్తుంటాడు. అవి మనం నేర్చుకోకూడదు. ఆ శాస్త్రాలు మంచివి కావు. ఇది వినండి. లోకంలోనే చిన్నతనంలో కొందరు మన ఈడు పిల్లలు మన ముందే చనిపోవడం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి మానవుడు జీవితకాలమును ఏమాత్రం వృధా చేయకూడదు. మీ మేలు కోరి చెబుతున్నాను. ఇది వింటే మీకు సర్వదా క్షేమం కలుగుతుంది.
వినండి, ధర్మాలు ఆచరించగలిగిన మానవ జన్మ పొందడం చాలా కష్టం. అందులోనూ పురుషుడిగా పుట్టడం గొప్ప అదృష్టం. మనుష్యుని ఆయుర్దాయం 100 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అందులో సగం కాలం కారు చీకట్లతో కూడిన రాత్రి వల్ల నిద్రలాంటి వాటితో వృధాగా వ్యయమైపోతుంది. ఇహ మిగిలింది 50 సంవత్సరాలు. దాంట్లో పసివాడుగా బాలుడుగా 20 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇంకా మిగిలిన 30 సంవత్సరాలు మానవుడు ఇంద్రియ సుఖాలకు వశమైపోతాడు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే బంధనాలలో చిక్కుకొనియూ బయటకు రాలేక తన్నుకుంటూ ఉంటాడు. ఈ జీవుడు తన ప్రాణాల కంటే తీయగా అనిపించే ఆశకు దాసుడవుతాడు. ఈ కోరికల కారణంగా ఇతరుల ధనమును అపహరించాలని చూస్తాడు. సేవకులు, దొంగలు, వ్యాపారుల వంటి వాళ్ల చేత ప్రాణం పోగొట్టుకోవడానికైనా సరే సిద్ధపడతాడు. రహస్యంగా స్త్రీ సౌఖ్యం కోరుకుంటాడు. చాతుర్యంగా అవి పొందాలని అనుకుంటాడు. కాళ్లకు బంధాలు వేసే భార్యలు ఏర్పడతారు. తీయతీయని జిలిబిలి పలుకులతో ఆనందింపజేసే శిశువులు పుడతారు. వయస్సు చేత, రూపం చేత బుద్ధిమతులైన కూతుళ్ళు, వినయ వివేకాలతో విద్యావంతులైన కొడుకులు, కోరిన విధంగా సహకారం ఇచ్చే సోదరులు, ప్రేమతో అనురాగంతో జాలిగొలిపే తల్లిదండ్రులు, మంచిగా సంచరించే బంధువులు ఏర్పడతారు. ఈ విధంగా రకరకాల బంధాలలో కట్టుబడి పట్టుబడతాడు జీవుడు. డబ్బు, బంగారం, ఆభరణాలు, వాహనాలు, భవనాలు, పాడి పంటలు, సేవకులు, పశువులు ఇలాంటి సంపదలను, తరతరాలుగా వచ్చే ధనధాన్యాలను వదిలిపెట్టలేక మానవుడు పూర్తిగా సంసారంలో పడిపోతాడు. ఒక చిన్న పురుగు సాలీడు గూటిలో చిక్కి బయటకు రాలేక తన్నుకునే విధంగా మానవుడు ఈ సంకెళ్లలో నుంచి విడిపోలేడు. తాను చేసిన కర్మల ఫలితాన్ని తాను అనుభవిస్తూ ఉంటాడు. కామసుఖంలో పడి తన కుటుంబాన్ని పోషించడంలో నిమగ్నమై ముక్తి పొందే మార్గం మరచిపోతాడు. తాను వేరు, మిగిలిన వారు వేరు అనే భేదభావంతో చీకట్లోనే ఉండిపోతాడు. కాబట్టి మానవుడిగా పుట్టినప్పుడు చిన్నప్పుడే బుద్ధిబలంతో భక్తి, ధర్మాలను ఆచరించాలి. కష్టాలు కోరకుండానే వచ్చినట్లు సుఖాలు కూడా కోరకుండానే అవి సమయానికి వస్తాయి. వాటి కోసం అందుకని ఎంతో విలువైన జీవితకాలమును వృధా చేసుకోకూడదు. ఆ శ్రీహరిని నమ్ముకుంటే ముక్తి కలుగుతుంది. ఆ ప్రాణులన్నింటికీ ఆ విష్ణువే ఆత్మీయుడు, అధిపతి. ముక్తి కోరుకునేవాడు చివరి వరకు చేయదగిన పని ఆ పరమపురుషుని పాదపద్మాలు భావించి సేవించడం ఒక్కటే. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.